నమస్కారం, భక్తి 360కి స్వాగతం. కాశీతో సమానమైన మహిమాన్విత క్షేత్రం హోరునాడు శ్రీ అన్నపూర్ణేశ్వరి అమ్మవారి ఆలయం. ఈ ప్రపంచంలో ప్రతి జీవికి అత్యంత అవసరమైనది ఏమిటంటే అది ఆహారం. మన సంస్కృతిలో అన్నం పరబ్రహ్మ స్వరూపం అని పెద్దలు ఎందుకు చెప్పారో తెలుసా? ఎందుకంటే ఆకలితో ఉన్న మనిషికి అన్నం పెట్టడం కంటే గొప్పదానం మరొకటి లేదని భారతీయ సంప్రదాయం చెప్తుంది. అందుకే ఆహారానికి అధిష్టాన దేవతగా అమ్మవారిని శ్రీ అన్నపూర్ణేశ్వరి అని ఆరాధిస్తారు. భక్తుల విశ్వాసం ప్రకారం ఆమె కటాక్షం ఉంటే ఇంట్లో అన్నానికి ఐశ్వర్యానికి కొరత ఉండదని నమ్ముతారు. ఈ రోజు మనం తెలుసుకోబోయే క్షేత్రం కర్ణాటక రాష్ట్రంలోని ప్రకృతి ఒడిలో వెలిసిన హోరునాడు శ్రీ అన్నపూర్ణేశ్వరి ఆలయం. ఈ ఆలయం గురించి భక్తులలో ఎన్నో విశ్వాసాలు ఉన్నాయి. కొందరు దీనిని కాశీ అన్నపూర్ణమ్మ మహిమతో అనుసంధిస్తారు. మరికొందరు ఒక్కోసారి అమ్మవారిని దర్శిస్తే జీవితంలో అన్నానికి లోటు ఉండదని విశ్వసిస్తారు. ఇవి భక్తి సాంప్రదాయాల్లో ప్రాచుర్యం పొందిన విశ్వాసాలు. అసలు ఈ ఆలయ చరిత్ర ఏమిటి? అమ్మవారి అవతారం వెనుక ఉన్న పురాణం ఏమిటి? ప్రతిరోజు వేలాది మంది అన్నదానం ఎందుకు జరుగుతుంది? ఈ క్షేత్రానికి వెళ్ళిన వారు ఎందుకు మళ్ళీ వెళ్ళాలనుకుంటారు? ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. అన్నపూర్ణమ్మ ఎవరు? పార్వతీదేవి అనేక రూపాల్లో భక్తులకు దర్శనమిస్తుందని పురాణాలు చెప్తాయి. అందులో ఒక దివ్య రూపమే అన్నపూర్ణేశ్వరి. అన్న అంటే ఆహారం, పూర్ణ అంటే సంపూర్ణం. అంటే ఈ జగత్తులోని ప్రతి జీవికి ఆహారం అందించే జగన్మాత అనే భావన. అందుకే రైతు నుంచి రాజు వరకు, పేద నుంచి ధనవంతుడి వరకు అందరూ అమ్మవారిని భక్తితో పూజిస్తుంటారు. పురాణంలో చెప్పబడిన కథ ఏంటి? పురాణాల్లో ప్రాచుర్యం పొందిన ఒక కథనం ప్రకారం ఒకసారి కైలాసంలో పరమశివుడు పార్వతీదేవి సంభాషిస్తుండగా జగతంతా మాయ అని, మనం అనుభవించే అనేక విషయాలు కూడా మాయేనని శివుడు చెప్పాడని చెప్తాడు. అప్పుడు పార్వతీదేవి ఆహారం కూడా మాయేనా అని ప్రశ్నించిందని కథనం. ఈ మాటల తర్వాత ఆమె అంతరార్థన కావడంతో ప్రపంచంలో కరువు ఏర్పడిందని, పంటలు పండక జీవజాలం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు పురాణ గాథ వివరిస్తోంది. ఆ సమయంలో పరమశివుడు తనకు ఆహారం యొక్క ప్రాముఖ్యత తెలిపిన దేవుని ప్రార్థించాడని చెప్తారు. అప్పుడు పార్వతీదేవి అన్నపూర్ణేశ్వరి రూపంలో ప్రత్యక్షమై ప్రపంచానికి మళ్ళీ అన్నాన్ని ప్రసాదించిందని భక్తులు విశ్వసిస్తారు. ఈ కథ మనకు చెప్పే సందేశం ఒకటి: ఆహారం అంటే జీవం. అన్నాన్ని ఎప్పుడూ వృధా చేయకూడదు. హోరనాడ క్షేత్ర విశిష్టత ఏంటి? పశ్చిమ కనుమల నడుమ పచ్చని ప్రకృతి ఒడిలో ఉన్న హోరనాడు గ్రామం ప్రశాంతమైన ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. కొండలు, అడవులు, చల్లని వాతావరణం, ప్రవహించే నదులు ఈ ప్రాంతాన్ని మరింత అందంగా మారుస్తాయి. ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే గంటల నాదం, వేదఘోష, ధూపదీపాల పరిమితం మనసును ప్రశాంతంగా మారుస్తాయి. గర్భగుడిలో బంగారు కాంతులతో అలరారే అమ్మవారి విగ్రహం భక్తులను ఆకట్టుకుంటుంది. చిరునవ్వుతో దర్శనమిచ్చే అమ్మవారిని చూసిన వారికి ఓ ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుందని భక్తులు చెప్తుంటారు. ఇక అమ్మవారి అలంకరణ ప్రతిరోజు వైభవంగా ఉంటుంది. పండుగ రోజులలో అయితే మరింత ప్రత్యేకంగా అలంకరిస్తారు. అన్నదానం. ఈ ఆలయ ఆత్మ హోరనాడు ఆలయం పేరు వినంగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది అన్నదానం. ఈ ఆలయానికి వచ్చే ప్రతి భక్తుడికి ప్రేమతో ఉచితంగా భోజనం అందించడం ఇక్కడ విశిష్టత సాంప్రదాయం. ఎవరు వచ్చినా, ఏ ప్రాంతం నుంచి వచ్చినా ఎలాంటి భేదం లేకుండా అన్నప్రసాదం అందిస్తారు. ఇక్కడ భోజనం చేయడం కూడా అమ్మవారి ఆశీర్వాదంగా భావిస్తారు. అన్నం వడ్డించే ప్రతి సేవకుడు దాన్ని ఉద్యోగంగా కాదు, సేవగా భావిస్తాడు. అందుకే ఇక్కడ అన్నప్రసాదం గురించి భక్తులు ఎంతో గొప్పగా చెప్పుకుంటారు. అక్షయ తృతీయ, నవరాత్రులు, దసరా వంటి పర్వదినాల్లో ఆలయం మరింత శోభమయంగా మారుతుంది. ప్రత్యేక పూజలు, అలంకరణలు, హారతులు, రథోత్సవాలు, వేలాది మంది భక్తులతో ఆలయం కలకల్లాడుతుంది. దర్శనం ఎందుకు ప్రత్యేకం? ఈ ఆలయానికి వెళ్ళిన చాలా మంది భక్తులు ఒకే మాట చెప్తారు: అక్కడి ప్రశాంతతను మాటల్లో చెప్పలేము అని. ప్రకృతి మధ్యలో ఉన్న ఈ ఆలయంలో కొద్దిసేపు గడిపిన మనసు ఎంతో ప్రశాంతంగా మారుతుందని అంటారు. అందుకే ఒక్కసారి వెళ్ళిన వారు మళ్ళీ వెళ్ళాలని కోరుకుంటారు. ఇక భక్తి సాంప్రదాయాల్లో ప్రాచుర్యం పొందిన విశ్వాసాల ప్రకారం శ్రీ అన్నపూర్ణేశ్వరి అమ్మవారిని భక్తితో ప్రార్థిస్తే ఇంట్లో అన్నానికి కొరత ఉండదని నమ్ముతారు. కొంతమంది భక్తులు హోరనాడు క్షేత్ర దర్శనాన్ని కాశీ అన్నపూర్ణమ్మ దర్శనంతో సమానమైన పుణ్యంగా భావిస్తారు. అలాగే ఒక్కసారి అమ్మవారిని దర్శిస్తే 7 జన్మాల వరకు అన్నానికి లోటు ఉండదని కూడా భక్తుల్లో ఒక విశ్వాసం ఉంది. హోరనాడు చుట్టూ కనిపించే పచ్చని పొలాలు, మంచు కమ్ముకున్న కొండలు, చిన్న చిన్న జలపాతాలు, పక్షులు కిలకిలలు ప్రకృతి ప్రేమికులకు కూడా ఈ ప్రాంతం ఎంతో నచ్చుతుంది. ఆధ్యాత్మిక యాత్రతో పాటు ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకునే వారికి ఇది మంచి ప్రదేశంగా భావిస్తారు.
మనం నేర్చుకోవాల్సిన సందేశం ఏంటి మరి? హోరనాడు ఆలయం మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. మన ఇంట్లో భోజనం చేసే ముందు ఆ ఆహారం కోసం శ్రమించిన రైతును గుర్తు చేసుకోవాలి. ఆహారాన్ని ఎప్పుడు వృధా చేయకూడదు. వీలైనప్పుడు ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టాలి. అదే నిజమైన అన్నపూర్ణమ్మ సేవ. దేవాలయానికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టడం మాత్రమే భక్తి కాదు. మన వల్ల అయినంత సహాయం చేయడం, అన్నదానం చేయడం, ఇతరుల ఆకలి తీర్చడం కూడా గొప్ప పూజే. పురాణాలు మనకు చెప్పే కథలు కేవలం అద్భుతాల గురించి మాత్రమే కావు. వాటి వెనుక ఉన్న జీవన విలువల గురించి కూడా. శ్రీ అన్నపూర్ణేశ్వరి అమ్మవారి సందేశం కూడా ఇదే. ఆకలితో ఉన్న ఒక్క మనిషి కూడా ఉండకూడదు. అందుకే మీ జీవితంలో ఎప్పుడైనా అవకాశం దొరికితే ఈ పవిత్ర క్షేత్రాన్ని సందర్శించి అమ్మవారి దర్శనం చేసుకోండి. అలాగే అన్నప్రసాదాన్ని భక్తితో స్వీకరించి మీకు సాధ్యమైనంత మేర అన్నదానాన్ని చేసే అలవాటు పెంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఈ వీడియో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక, చారిత్రక ఆలయ విశేషాల కోసం మా భక్తి 360 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.